కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏలూరు ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కృష్ణా డెల్టా, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, మిల్లులకు ఇచ్చిన టార్గెట్స్ పూర్తి అయ్యాయనే పేరుతో రైతుల నుంచి ధాన్యం సేకరించకపోవడం తగదన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి కళ్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని విమర్శించారు. కొనుగోలు లక్ష్యాలను వెంటనే పెంచి రైతులు, కౌలు రైతుల నుంచి ధాన్యం వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో వరి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో టార్గెట్స్ పూర్తయినాయని, అట్లాగే రైస్ మిల్లులకు సంబంధించి కూడా టార్గెట్స్ కూడా పూర్తయినాయని చెప్పేసి పేరుతోటి ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు అవకాశం లేకపోవడం వల్ల అపరాలు సాగు చేసుకుని ఇవాళ కుప్పలు వేసుకుని ఇవాళ నూర్పులు చేసుకుని ధాన్యం మాసులు చేసుకుని రైతులు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టార్గెట్స్ పూర్తయిన పేరుతోటి ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి టార్గెట్స్ ఇవాళ దిగుబడి కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇవాళ 40 నుంచి 45 బస్తాల దిగుబడి కూడా వస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వం 40 బస్తాల కొనుగోలుకి అవకాశం ఇవ్వడం వల్ల మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఇవాళ రైతులకి గోను సంచులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు టార్గెట్స్ అనే పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ని వెంటనే పెంచి ఇవాళ రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, చాలా చోట్ల చిరిగిపోయిన సంచులు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ధాన్యం కారిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలులో ఈ చివరి దశలో ఎప్పటి వరకు మేము డబ్బులు సకాలంలో ఇచ్చాము, ప్రమాణంగా ఇచ్చాము, ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా చేసామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ అధికారులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మిగిలిన ధాన్యాన్ని ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుని కళ్ళాలను ధాన్యాన్ని మిల్లులు తరలించే విధంగా ప్రభుత్వం చూడాలని అధికారులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుతూ ఇవాళ టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.